సార్ పెన్షన్స్ ఎప్పుడు పెంచారు? లాస్ట్ 3 మంత్స్లో పెంచారు. అంటే 3 మంత్స్ నుంచి ముసలి వాళ్ళు గుర్తు రాలేదా? వృద్ధులు గుర్తు రాలేదా? ఎలాంటి బడ్జెట్ లేదు అంటారు. బడ్జెట్ లేనట్టు ఇప్పుడు ఎందుకు పెంచారు? అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు పేదలు గుర్తొచ్చారు, వృద్ధులు గుర్తొచ్చారు, నిరుద్యోగులు గుర్తొచ్చారు, అక్క చెల్లెమ్మలు గుర్తొచ్చారా? అంటే పెన్షన్ 2000 ఇస్తున్నారు, ఓకే. ఒకప్పుడు 200 ఇచ్చినప్పుడు మన కందిపప్పు రేటు కానీ ఇవన్నీ ఎంత ఉండేవి, చిరుధాన్యాల రేట్లు ఇప్పుడు ఎంత ఉన్నాయి? అది అర్థం చేసుకోవట్లేదు ప్రజలు. ఏంటంటే 2000 ఇస్తున్నారు, 3000 ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే హామీ ఇచ్చారో 2000 ఇస్తారని, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు 2000 పెన్షన్ అని. సార్ పావుల వడ్డీలు రుణాలు అన్నారు, డ్వాక్రా మహిళలకి పావుల వడ్డీ రుణాలు అని చెప్పారు. చేశారా? చేయలేదు. మళ్ళీ డ్వాక్రా రుణం మాఫీ అన్నారు, చేశారా? చేయలేదు. అంటే ఈ బడ్జెట్ ఒకసారి ఆలోచించుకోండి, ఇదంతా పోవాలి. అంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చేసి పసుపు కుంకుమ గుర్తొచ్చింది. అక్క చెల్లెమ్మలు ఇప్పుడే గుర్తొచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడే అంటే ఎలక్షన్ 2-3 మంత్స్ ఉందనగా ఇప్పుడు గుర్తొచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. 4.5 years నుంచి చేసిన ఏం లేదు మహిళల కోసం. స్త్రీ రక్ష లేదు, అక్కడ మహిళలకు రక్ష లేదు, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కానీ దాని గురించి ఏం చేశారు? ట్రాఫిక్ చూసుకుంటే ట్రాఫిక్ రూల్స్ ఎవరు ఫాలో అవ్వట్లేదు, దాని గురించి ఏం చేశారు? ఏమంటే 40 years ఇండస్ట్రీ అంటారు. మెయిన్గా స్పెషల్ స్టేటస్ గురించి ఏం చేశారు? అప్పుడు లోకేష్ గారు ఏమన్నారు? ఏదో కంపెనీలు వస్తాయి, ఎంతమందికి వచ్చినాయి, ఉత్తరప్రదేశ్ ఎంతమందికి వచ్చినాయి, హిమాచల్ ప్రదేశ్ ఎంతమందికి వచ్చినాయి, ఉత్తరాఖండ్ ఎంతమందికి వచ్చినాయి, ఎన్ని కహానీలు చెప్పారు. మరి ఇప్పుడు మీరు అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్? అక్కడ ఎంతమందికి వస్తే మీకు ఎందుకు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఫస్ట్ స్పెషల్ స్టేటస్ అన్నారు, మీరు మాట మార్చారు కదా. స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత తినేసి మొత్తం మీరు రాజకీయ నాయకులంతా తినేసి ప్రజలకు ఏమనకుండా తినేసి ఇప్పుడు మళ్ళీ స్పెషల్ స్టేటస్ అంటున్నారు. అంటే మాట మారుస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదన్నా బై మిస్టేక్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ వస్తే సపోర్ట్ ఇస్తే మన స్టేట్కి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని ఓటేసి గెలిపిస్తే ఇన్ని అంటున్నారు కదా. బై ఛాన్స్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది పైన, మన రాష్ట్రానికి ఫండ్స్ వస్తాయా? స్పెషల్ స్టేటస్ వస్తుందా? ఇప్పటివరకు పోరాడిన వాళ్ళు ఇప్పుడేం పోరాడతారు? సగానికి సగం అంటే అసంపూర్తిగా చేశారు మొత్తం. పెన్షన్స్ కానీ ఇప్పుడు డ్వాక్రా రుణాలు అన్నారు, డ్వాక్రా రుణాలకి పసుపు కుంకుమ ఇచ్చామన్నారు, చెక్స్ బౌన్స్ అని తెలుసా? ఎంతోమంది చెక్స్ బౌన్స్ అని వేశారు కూడా, మళ్ళీ కేసు ఫైల్ చేశారు బౌన్స్ అయినాయి అని. ఇండేట్లో లేవు, ప్రాపర్గా లేవు, సగం మందికి వచ్చినాయి, సగం మందికి సగం మనీ వచ్చినాయి. అదంతా ఏంటంటే ఒక ప్రాపర్టీ లేదు, ఒక వే లేదు, కరెక్ట్ వే లేదు. అది దాన్ని ఆలోచించుకోవాలి, ప్రజలే ఆలోచించుకోవాలి. అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలే చంద్రబాబు నాయుడు గారు అమలుపరుస్తున్నారు, కానీ ఆయన సొంతగా ఏం చేశారు? ఈవెన్ పివి సింధు ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ కొట్టిన తర్వాత కూడా దాన్ని కూడా రాజకీయం చేశారే. ఎవరి మనీ అని అదంతా స్పెండ్ చేశారు, సన్మానం చేశారు, ఓకే. ల్యాండ్ ఇచ్చారు, ఓకే. నెక్స్ట్ జాబ్ ఇచ్చారు, ఓకే. 12.5 crores ఇచ్చారు. ఎవరి మనీ ఇచ్చారు? 12.5 crores. అదే 12.5 crores ఎవ్రీ డిస్టిక్ 1 crore ఇచ్చి ఒక్కొక్క జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు కట్టిస్తే పివి సింధు పేరు మీద ఒక ఇన్స్పిరేషన్గా ఉండేది. ఏదైనా ప్రతి మండలం నుంచో ప్రతి విలేజ్ నుంచో ఒక పివి సింధు బయటకు వచ్చేది. ఒక పివి సింధు, ఒక శ్రీకాంత్ కిడాంబే, ఒక లీ చాంగ్, వీళ్ళంతా బ్యాడ్మింటన్ ప్లేయర్స్, గొప్ప ప్లేయర్స్. ఇలాంటివన్నీ డెవలప్మెంట్ అవతల స్టేట్ వాళ్ళు చేసింది మనం చేస్తే సో ఇట్స్ నాట్ యూస్ఫుల్ కదా. మీరు 40 years ఇండస్ట్రీ 40 years ఇండస్ట్రీ అంటున్నారు. 40 years ఇండస్ట్రీ అంటే ఇదేనా? మీ సొంతగా మీరు ఏమైనా డెసిషన్ తీసుకుంటే అది ఓకే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.